సో ఇవాళ మేమైతే మా ఊరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ జాతర ఉంది, శివరాత్రి జాతర 3 days తర్వాత ఉంటుంది. శివరాత్రి 3 days తర్వాత. సో ఇవాళ అయితే మేము వెళ్తున్నాము జాతరకి. సో అందుకే ఇలా రెడీ అయ్యాను. సో నా అవుట్పుట్ చూపిస్తాను. సో ఇది నా అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవబోతున్నాం మా ఊరికి. సో నా లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? సో ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అవబోతున్నాం. సో మీరు కన్నా నా ఛానల్ మొదటిగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం. అందుకే ముంగట కూర్చున్నావు కదా ఎన్నో ఫైనల్లీ వి ఆర్ స్టార్టెడ్ అన్నమాట. సో మధ్యలో అయితే మా అక్కనైతే ఎక్కించుకున్నాము ఎంఎస్ ఫారం దగ్గర. సో అలా మేమైతే స్టార్ట్ అయిపోయాము వీళ్ళెక్కంగానే ఊరికి. వీడు చిన్నోడు. సో పెద్దోని కూడా చూపిస్తాను. సో మా ఫ్యామిలీలో అట్రాక్షన్ వీళ్ళిద్దరే అనమాట ఈసారి పిల్లలు. ఆయన ఆలోచిస్తున్నాను అందుకే ఆ ఏడుపు నన్ను ఎట్టో తీసుకుపోతుందని. సో ఈయన పెద్దోడు అనమాట. సో ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసిన మా సొంత. ఏం కదా బయట ఉంటావు కదా అప్పుడు పిల్లలకి వీళ్ళ చూడు ఇప్పిపోతాం. మేము వేసుకోము వాళ్ళకి. నేను ఫాస్టింగ్ ఉన్నాను మళ్ళీ మా ఊర్లో ఉన్న మా సొంత గుడికి అయితే వచ్చేసినాం. అంటే మా తాత అలా ఉన్నాడన్నమాట, కట్టించిండు. సో అలా మమ్మీ హాయ్ చెప్పు. నాని ఆయన ఇప్పుడు బిజీ ఉన్నాడు, ఏమేమి కొనుక్కోవాలా. సో ఫైనల్గా గుడికి అయితే వచ్చేసినాం. అండ్ పెద్దరథం జాతర అంటే ఇదే అన్నమాట. సో ఇది మా ఫేవరెట్ జాతర. ఇయర్లీ వన్స్ వస్తుంది శివరాత్రి 3 days తర్వాత. అసలు రథం అంటే ఏంటో మీకు తెలిసి కామెంట్ చేయండి. సో మేమైతే రథమే అంటాము, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇఫ్ కేస్ మీ దగ్గర ఉంటే జాతర కామెంట్ చేయండి ఎలా జరుగుతుందో. సో ఇక రథం అయితే కొండ మీద దాకెళ్ళేసి వస్తుంది అన్నమాట. సో అలా స్పీడ్గా అయితే రథం అయితే వెళ్ళిపోయింది. తర్వాత మేము గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో అలా మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే అందరినీ కలుసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరు కలిస్తే. సో ఇక్కడ అందరైతే మంచిగా కలుసుకున్నాము. ఇప్పుడు మేమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. గుడి లోపల దేవుణ్ణి చూపిస్తాను, చాలా మంచి గుడి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడైతే నార్మల్ టెంపుల్, ఎందుకంటే మా ఊరికి పక్క ఊరి నుంచి కూడా వస్తారన్నమాట ఈ గుడికి. చాలా ఫేమస్ గుడి ఇది అయితే మాకు, ఎందుకంటే పక్క ఊరి నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. సో చూస్తున్నారు కదా ఈ రష్ని ఎట్లుందో.
సో ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. సారీ సో మచ్. ఎందుకు సారీ చెప్తున్నా అంటే వీడియో పోస్టింగ్ లేట్ అయిపోయింది. ఫస్ట్ ఎడిటింగ్ అయితే కాలేదు, ఎందుకంటే ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసిందనమాట మా మమ్మీకి. సో మా మమ్మీ హెల్త్ సూపర్ అయిపోయింది. అయితే ఇప్పుడైతే షీఈస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో తర్వాత లోపలికి వెళ్ళిపోగానే బొట్టు పెట్టేసుకున్నాము. ఎందుకు ఇంత లేట్ అయిందంటే వీడియో చెప్పిన కదా, సో అందుకే. సో మీరు ఏమనుకోకండి, ద నెక్స్ట్ డే వస్తాను చెప్పాను, బట్ మనం ఏం చేయలేము, అది మన చేతిలో లేదు. ఎప్పుడు పోస్ట్ చేయాలో అప్పుడే చేసేస్తాం కదా. ఎడిటింగ్ చేయకుండా పోస్ట్ చేస్తే మళ్ళీ మీకు తెలియదు కదా ఈ అడ్రస్ ఎక్కడనో. సో మా ఊరు ఎక్కడంటే తాడం కుర్నపల్లి అనమాట, మాది కుర్నపల్లి. సో నేను మీకు మార్చ్లో బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తాయి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోస్ అస్సలు మిస్ కాకూడదు. మీకు కూడా ఇన్వైట్ చేస్తాను. అది సూపర్ జాతర, ఇంకా పెద్దది ఎల్లమ్మ పండుగ. సో ఇప్పుడు మీ అందరికీ ఇన్వైట్ అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేస్తేనే మీ అందరికీ సర్ప్రైజ్. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదాశివ ఇట్లెట్లనా దర్శనం అయితే మంచిగా అయింది. ఇప్పుడు షాపింగ్ టైం. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ గాయస్, ఎందుకంటే ఇవాళ థర్స్డే కదా. ఇలా మేము దర్శనం చేసుకున్నామో లేదో రథం అయితే కొండ మీదకి వెళ్ళి తిరిగి వచ్చేసింది అనమాట గుడి దగ్గరికి. సో ఇప్పుడైతే మా షాపింగ్ చూసేసేయండి, ఫుల్ అయితే షాపింగ్ చేసేసినాం. మంచిగా ఉందా గుడి? ఇటు చెప్పు, ఇక్కడ చెప్పు. మంచిగా ఉంది. సో మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇక ఫుల్ అంటే ఫుల్ రష్ అయితే వచ్చేసింది, ఇంకా ఎక్కువ అయింది రష్ అయితే. సో వీళ్ళంతా మా రిలేటివ్స్ అన్నమాట. సో వన్స్ ఇన్ ఇయర్ ఒక్కసారి కలుస్తాం కాబట్టి కొంచెం మంచిగా అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఓకే, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేసి. ఎందుకు పోయింది కూర్చొని మొన్న శివరాత్రి రోజు ఇచ్చే పిన్నికి ఇచ్చే